కుడి ఉన్న పరిశుద్ధ సంఘమంతటికి తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని నిజముగా వేడుకుంటూ ప్రభునందు సంఘమైన మీ అందరినీ దీవించుచున్నాను. ప్రియులారా, ప్రభు సంఘానికి అనుగ్రహించిన తోడును బట్టి ఈ వారకాలం అంతయు ఎటువంటి అంతరాయం లేకుండా, దుష్టుని శోధనలు ఏవి కూడా అభ్యంతరపరచకుండా, సంఘ సహవాసంలో ఉన్నటువంటి స్త్రీల మైత్రి వారిని దేవుడు నడిపించిన రీతిని బట్టి దేవుని కొనియాడుతూ దేవుని చేత దీవింపబడిన సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు యొక్క కృపను బట్టి ముందుగా వారికి ఒక ప్రోత్సాహకరమైన మాట చెప్పిన తదనంతరము ఈ దినము వర్తమానాన్ని మందరం కలిసి ఆలోచిద్దాం. ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఒక నానుడి ఉన్నది. దానికి కొలత ఏంటో నాకు తెలియదు, కానీ చెప్పే నానుడి ఏమిటి అని అంటే, ఇంటికి దీపం ఇల్లాలు అని అంటుంటారు కదా. దానికి కొలత ఏంటో తెలియదండి. కానీ ఈరోజు సమాజంలో, లేకపోతే ఇప్పుడున్న కల్చర్ అనాలో ట్రెండ్ అనాలో తెలియదు కదా, ఇప్పుడు పోతున్నటువంటి ఈ నాగరికత ఎలా ఉంది అని అంటే, ఇల్లే కోరుకొని ఇల్లాలు వస్తుందండి. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను మహిళలకి. ఇల్లే కోరుకొని ఇల్లాలు, ఇల్లే కోరుకొని అంటే బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్ అండి. కొన్ని మ్యారేజ్ కాలమ్స్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్లాస్ ఉండొద్దట, ఎటువంటి పీర్ ప్రెజర్స్ ఉండొద్దట, వెల్ సెటిల్డ్ ఉండాలన్నట, 5 ఫిగర్ శాలరీ ఉండాలట, ఫెయిర్గా ఉండాలట, పేరెంట్స్ కూడా ఎలా ఉండాలట అంటే ప్రెజర్ చేసేటట్టుగా ఉండొద్దట. ఇవన్నీ ఉంటే టిక్ పెట్టుకొని చూస్ చేసుకున్నటువంటి ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. ఈ ట్రెండ్లో ఏ పదం లేదో తెలుసా? ఇంటికి దీపం ఇల్లాలన్న పదం ఇక సెట్ అవ్వదు. ఇల్లుంటే కదా అక్కడ దీపం పెట్టడానికి ఆవిడ. సరే, విమర్శ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ ఆ చిన్న మాట కొంచెం విమర్శనాత్మకంగానే ఉంది, క్రిటిసైజ్ చేసేటట్టుగానే ఉంది. కానీ ఇంకొక మాట ఈరోజు నేను చెప్పాలి సంఘంలో ఉన్న స్త్రీలకి. నిజంగా ఈరోజు మరలా మీరు దీపం పెట్టేటట్టుగా దేవుడు ఈ వారం మిమ్మల్ని నడిపించాడు. ఒక లేఖనం చదవాలనుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఆ లేఖనము సంఘంలో ఉన్న మనందరితో ఏమని మాట్లాడుతుందో, మరీ ముఖ్యంగా ఈ వెకేషన్ బైబుల్ సెమినార్లో కొనసాగినటువంటి సహోదరులందరితో దేవుడు చెప్తున్నటువంటి మాటగా స్వీకరించగలిగితే ఆ మాట చెబుతున్న భావం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వాక్యాలు నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16లో ఉన్న లేఖనం అంతా ఏ విధంగా మాట్లాడుతుంది అని అంటే, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టారు, కానీ అది ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంగీకరించగలిగితే ఈ వారకాలం దేవుడు వారిని నడిపించినటువంటి సహవాసమును బట్టి దేవుడు వారందరినీ వెలిగించి ఉన్నాడు. సంఘంలో ప్రభువుని నమ్మిన సేవకునిగా సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు మీ దీపమును ఇప్పుడు దీపస్తంభం మీద పెట్టాలి. ఇక మీరు ఇక్కడున్న దీపస్తంభం ఏదో కాదు, మీకు మీ గృహము. దేవుడు వెలిగించి ఉన్నాడు మిమ్మలను. ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడాడు. కొందరిని చెడ్డ విషయాల సంగతులు హెచ్చరించాడు, కొందరిని సత్క్రియలందు వారికున్న ఆ పట్టుదలను బట్టి ప్రోత్సహించి ఉన్నాడు, సహకారులుగా లేపి ఉన్నాడు. రకరకాలుగా ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా దేవుడు బలపరిచి ఉన్నాడు. నా భాషలో చెప్పాలి అనంటే మిమ్మలను వెలిగించాడు. ఇప్పుడు ఆ దీపమును తీసుకెళ్ళి దీపపు స్తంభం మీదనే పెట్టాలి ఇక మీరు. ఎందుకనంటే ఆ వెలుగును చూసిన దాన్ని బట్టి అట దేవుడు మహిమపరచబడేటువంటి బాధ్యత మీకు ఇప్పుడు అప్పగింపబడి ఉన్నది. ఈ చెప్పడంలో నాకు చిన్న స్వార్థం కూడా ఉంది. మీ సత్క్రియల చేత దేవుడు మహిమపరచబడితే మీ గృహంలో ఉన్న పురుషులు వెలిగింపబడతారు, వారు బలపడితే నాకు కూడా బలం వస్తుందని స్వార్థం. బట్ స్ట్రేంజ్గా ఉంటుంది, బట్ అందులో ఫ్యాక్ట్ ఉంది, నిజము. ఎందుకంటే సంఘం ఈరోజు దేవుడు ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు అంటే, ఏక మనస్సులోనికి, ఏక తాత్పర్యంలోనికి, ఏక భావంలోనికి నడపాలనుకుంటున్నాడు దేవుడు. అది రావాలి అనంటే చాలా వర్క్ జరుగుతుందండి వెనక. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సండేనే మనకు ఇక ఫైనల్ అనుకుంటామండి. సండే బోధించింది మనల్ని అప్సైడ్ డౌన్ చేసి అంటే మొత్తం మార్చేస్తుంది, ఇక నో ప్రాబ్లం అనుకుంటాం. కొన్నిసార్లు సండేను అంటే సండే రోజు మనం మారేది, ఆ తర్వాత మనల్ని మార్చేది ఏ విధంగానైతే ఉంటుందో, సండేకి అనుకూలంగా మార్చేది కూడా ఏంటంటే
మన సోమవారం నుంచి శనివారం వరకున్న మన వాతావరణం ప్రియమైన వాళ్ళ మన చుట్టూ ఉన్నది, అది కుటుంబంది కావచ్చు, సమాజంది కావచ్చు. ఆ వాతావరణం సండేకి మనల్ని ప్రిపేర్ చేస్తుందండి. అఫ్కోర్స్ సండే మనల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తుంది అంటే ఆ తర్వాత మళ్ళీ ఉండబోతున్నటువంటి ఆ శోధనలు, ఎత్తుపల్లాలు, వాటన్నిటిలో నడుచుకునే విధానాన్ని సండే సిద్ధపరుస్తుంది. ఎందుకంటే దేవుడు తన వాక్యంతో మాట్లాడతాడు, ఇవ్వవలసిన శక్తినిచ్చి నడిపిస్తాడు కనుక. కానీ ఈ శక్తిని పొందుకోవడానికి ప్రిపేర్ చేసి మనల్ని నడిపించేది అంటే తెలుసా, మీతో అన్నాను కదా, మన ఇంటి చుట్టూ ఉన్న వాతావరణము, గృహ వాతావరణం, సమాజ వాతావరణం. సండేకి మనం ట్యూన్ అయి ఉంటేనే ఆ ఒన్నెస్ అనేది ఏంటో తెలుస్తుందండి, ఒక్క మనసులో ఎలా ఉండాలో తెలుస్తుంది. అందుకోసం ప్రభునందు ఒక సహోదరునిగా మీ అందరికీ నేను ఆజ్ఞాపిస్తున్న మాటగానే మీరు తీసుకోగలిగితే, ఇప్పుడు మీ దీపస్తంభం మీదనే పెట్టండి మీ దీపాన్ని, మళ్ళీ కొంచెం కింద పెట్టకండి తీసుకెళ్ళి. ఆ వారం రోజులు ఒక వైబ్లో మేము నడిచాం కనుక అన్నీ చేసేసాం. ఆ వారం అయిపోయింది కనుక ఇప్పుడు మా మీద ఏ ఒత్తిడి లేదు. సంఘ పాదిరమ్మ గారు మమ్మల్ని ఒత్తిడి చేయదు, బోధించేటోళ్ళు కూడా సంగతులు తీసుకోరు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి వాటన్నిటినీ అంటే షట్ డౌన్ చేసే ఉంటున్నారు కదా, కొన్ని డిస్టర్బెన్సెస్ అన్నిటిని మళ్ళీ వాటన్నిటికీ షట్టర్ ఎత్తి ఓపెన్ చేయొద్దు మీరు. ఇక మళ్ళీ మీ దీపం కొంచెం కింద పెట్టినట్టు అయిపోతుంది, ఆరిపోద్ది. మీరు ఆరారు అని అంటే నిజం చెప్పిన ఎలా ఉంటుందా, అవ్వ తిని ఆగిపోవచ్చండి. అవ్వకి ఎంత శక్తి ఉంది అది తెలుసా, ఎంత శక్తి ఉంది, ఆదామును తినిపించేంత శక్తి ఉంది అవ్వకి, అంతే కదా. మీరు ఆరిపోయారనుకోండి, ఈ పురుషులను కూడా మీరు ఆర్పేస్తారు. పవర్ఫుల్ ఉమెన్ అంతే, మీరు మర్చిపోతారు. అందుకోసం ఈ ప్రభునందు ప్రేమతో మీకు చెప్పే మాట ఏమిటంటే, మీరు వెలిగించుకున్న మీ దీపస్తంభం మీద ఉంచండి. సమాధానం పొందుకున్న సమాధానం ఇంట్లో పెట్టండి. ఒక ప్రార్థన చేసే మనసును పొందుకున్నారు, ప్రార్థన చేసే మనసును ఇక వెలిగించండి. అది విజ్ఞాపన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి. మీరు వెలిగింపబడి ఉన్నారు, ఆ వెలుగు మీ ఇంటి దీపస్తంభముగా కనపడాలి. దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. అదొక్కటే నా మాట ప్రియమైన వాళ్ళారా, అదొకటి నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మాటలో సాగుదామండి. దయచేసి కొంచెం ఈ లేఖనం కొంచెం సీరియస్గా ఉంటుంది. ముందుగా మీరు దీన్ని గమనిస్తేనే ఆ తర్వాత నేను బోధించగలను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలోనికి రండి ప్లీజ్. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. నేను ముందుగానే చెప్తున్నాను, ఇది చాలా బలమైన మాట. నిజంగా అండి, చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాను నేను అపోస్తల కార్యము. కానీ ఈ వారంలో నాకు ఆ మాట ఒకసారి నా హృదయం తగలగానే నేను షాక్ అయ్యానండి. ఓ నిజమే కదా, నేను ఇక్కడ ఎంత ఫెయిల్యూర్డ్ క్రిస్టియన్గా ఉన్నానని తెలిసిపోయింది. కొంచెం కష్టం, మీరు అందరూ మనసుకు తీసుకోవాలి ఆ మాట. వెరీ టఫ్ అండి నిజంగా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. ఏమై ఉండొచ్చా అని దీన్ని చదివిన వాళ్ళు వెతుకుతుండొచ్చు ఆ మాట. చదువుతాను. 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతున్నాను. 11 వెరీ సీరియస్ అండి, చాలా సీరియస్. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 11లో ఏమని లేఖనం చెప్పబడుతుందంటే, ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మనందరికీ తెలుసు, అననీయ సప్పీరాలు అనే సంఘటన మనందరికీ తెలుసు అండి. అది చాలా బాగా తెలుసు. ఆ సంఘటన గురించి కన్క్లూజన్ వర్డ్ రాస్తే ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ జరిగిన సంఘటన అంట సంఘమంతటికి, ఈ సంగతులు వినిన వారందరికీ భయం కలిగింది. ఆ సంఘటన గురించి తెలియగానే, ఒక సంఘటన జరిగింది, దాని గురించి సమాచారం తెలియగానే అక్కడ జరుగుతున్నటువంటి ఒక విధంగా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకవైపు సంఘమంతటికి, రెండో పదం బాగా నన్ను ఆలోచింపజేసింది. రెండో వర్డ్, ఈ సంగతులు వినిన వారందరికీ భయం కలిగిందటండి. ఇప్పుడు నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏమిటి అని అంటే, మనం కూడా వినేసామండి, అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు చదివేశాం. ఆ ప్రశ్న ఏమిటంటే, నిజంగానే మనకు ఎప్పుడైనా భయం కలిగిందా? ఈ సంఘటన నిజంగా ఒక్కసారి మనసు పెట్టి చూడాలి. అంటే ఇక్కడ నేను చెప్పడంలో నా ఉద్దేశం ఏంటి అంటే, ఎంత పరధ్యానం అన్న పదం ఇక్కడ సరిపోతుంది. పార్షియల్గా మైండ్ ఒక దగ్గర, మనం ఒక దగ్గర ఉండి బైబిల్ని ఎలా ఫాలో అవుతా ఉండడానికి ఇది నాకు తెలిసిందండి ఇన్ని సంవత్సరాలు. ఈ సంఘటన అంతా వినపడిందట. ఇది వినపడగానే సంఘం అంతటికి, అంతేకాదట విన్న వారందరికీ కూడా భయం కలిగిందటండి ఆ సంఘటన. ఈ వారం నాకు బాధ కలిగింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నాకు భయం కలగలేదు ప్రియమైన వాళ్ళ. అప్పుడు ఏమర్థమైందంటే, మనం వినట్లేదు, అంతే, వినట్లేదు. ఈరోజు ఈ మాట మీకు చూపించడం నా ఉద్దేశం ఏంటో తెలుసా, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ వర్తమానం కూడా మీరు వినాలి ప్లీజ్. వింటే మీకు నాకు ఒక విషయం క్లియర్గా అర్థమైపోద్దండి. వెరీ సూన్, ఎక్కువ ఏం ఇబ్బంది పెట్టండి మిమ్మల్ని, వెంటనే మీకు తెలిసిపోద్ది. మీరు వినలేదనుకోండి, నేను చెప్తున్నానుగా, ఈ అపోస్తల కార్యం 5 చదివినప్పుడు కనుక ఎలాగైతే ఒక అననీయ ఒక సప్పీరా ఉందట, జరిగిందట అని ఎలాగైతే ఒక ఇన్స్టెంట్గా లేకపోతే ఒక స్టోరీగా అలా కూడా అనొచ్చు, ఎలాగైతే మన హృదయంలో మిగిలిపోయిందో అలానే మిగిలిపోద్ది.
కానీ అప్పుడున్న సంఘం అంతటికి, విన్నవారందరికీ భయం పుట్టిందటండి. నేను మీ అందరితో చెప్పే మాట ఏమిటి అని అంటే, ఇలా విందాం ప్రియమైన వారు దేవుని వాక్యాన్ని. ఎప్పుడు మనలోనికి వచ్చేటట్టుగా విందామండి వాక్యాన్ని. ఎప్పుడు భయం పుట్టియడానికే రాదండి దేవుని వాక్యం మన దగ్గరికి. మనల్ని నెమ్మదిపరచడానికి వస్తుంది, మనలో ఉన్న కలవరాన్ని దూరం చేయడానికి వస్తుంది, మనల్ని ప్రోత్సహించడానికి వస్తుంది, మన సంతోషమును అధికం చేయడానికి వస్తుంది. ఒక్కొక్క విషయం ద్వారా ఒక్కొక్క రీతిగా దేవుడు మనల్ని బలపరుస్తుంటాడు ప్రియమైన వాళ్ళ. అవన్నీ పొందుకునేవారుగా ఉండాలని నా అభిప్రాయం వాక్యం దగ్గర. నేను చెప్తున్న మాట మీ మనసుకు చేరుతుంది అనుకుంటున్నాను. వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మన సిద్ధపాటు ఎలా ఉండాలి అని అంటే, ఒక విధంగా చెప్పాలంటే వాటిని పొందుకునేదిగా. ఈ సంఘటన దేవుడు ఎందుకు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఇచ్చాడంటే, ఇది విన్నవారందరికీ భయం కలగాలనుకున్నాడు. నిజంగానండి, సంఘం అంతటికి విన్నవారందరికీ భయం కలిగిందటండి ఆ రోజు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఈ సంఘటన విన్నప్పుడు మనకు ఎలా ఉంటుందో తెలుసా అండి? మనం ఇస్తున్న దాని మీద మనకు భలే నమ్మకం ఉంటుందండి కొన్నిసార్లు. నిజమే, మీరు బాధపడద్దు ఇచ్చేవారెవరు. నిజమే ప్రియమైన వాళ్ళారా, మీకు వ్యతిరేకంగా చెప్పడం లేదు, కానీ ఇది మీరు ఆలోచించాలి. ఎందుకంటే చాలా క్వాలిటీస్ అండి, లేకపోతే గుణాలు అనుకోండి, సమపోలికలు అనుకోండి, అననీయ సప్పిరాలకి మనకి చాలా దగ్గరగా ఉంటాయండి. అది చదువుతున్నప్పుడు నాకైతే మరీ ఎక్కువగా అనిపిస్తుందండి. పెద్దగా ఏం వేరు ఉంటుందండి. చాలా స్థిరమైన, నిర్దిష్టమైన, బయట కనపడే గుర్తు చెప్పంటే, వాళ్ళు కొంత దాచుకోవాలనుకున్నారు, నేను కొంత దాచుకున్నాను. ఈరోజు నా దగ్గర కూడా కొంత ఉందండి ఈరోజు. కానీ నేను వస్తున్నప్పుడు ఏవి పట్టుకొని వచ్చానో తెలుసా? ఆ కొంతలో కొంత ఇంటి దగ్గర పెట్టి నా మనసు కనిపించిన ఆ కొంత పట్టుకొని వచ్చాను ఈరోజు. ఆ కొంతని సమర్పించాను. కానీ పాట నేనేమని పాడుకున్నాను? సంతోషంతో ఇచ్చేను వారిని దేవుడు ఎంతో దీవిస్తాడనుకున్నాను. నాకు అననీయకు సేమ్ పోలిక ఉంది. అంగీకరిస్తే మీకు సప్పిరాకి సేమ్ పోలికలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ సంఘటన మన హృదయానికి వినపడిన ప్రతిసారి భయం కలగాలి ప్రియమైన వాళ్ళారా. అది ఎలా వస్తుందని నాకు తెలిసింది అనంటే, ఈ సందర్భంలో ఉన్నటువంటి విషయంతో సాగితే అర్థమైందండి. సింపుల్గా చెప్తాను. ఒక మనస్సు కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా దేవుడు. ఆ మనస్సు గనక మనం కలిగి ఉంటేనండి, ఆ రోజు సంఘం అంతా ఎలాగైతే భయపడిందో మనం కూడా భయపడతాం. ఏంటి ఇక్కడ సందర్భం? అని అంటే, స్థిరంగా మనం చూడొచ్చు 4వ అధ్యాయం 32లో. ఒకసారి చూడండి ఏమనుందో అక్కడ సందర్భం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32 మనం చూడగలిగితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉన్నారట. ఏమండి, బాగా వినండి. ఇది అనుకుంటూ వచ్చింది కాదండి. బాగా ఈరోజు చెప్పే పాయింట్ మీ హృదయంలో అలా నిలబడిపోవాలి. ఇంకా బైబిల్ పదంతో చెప్పాలంటే, మీలో ప్రతిష్ఠింపబడాలి. ఇప్పుడు చెప్పబోయే మాట ప్రతిష్ఠ జరగాలి. అది హృదయంలో, అది చెదరదిక. ఏదో గతంలో చెప్పానో లేదో, ప్రతిష్ఠ దానికి ఉన్నది ఎలా ఉంటుంది అని అంటే, ఒక్కసారి ప్రతిష్ఠింపబడింది అని అంటే ఆ ప్లేస్ నుంచి దాన్ని రీప్లేస్ చేయొద్దండి. అసలు ఇంకో ప్లేస్కి షిఫ్ట్ కూడా చేయొద్దు. నేను ఎప్పుడు మర్చిపోయింది, మా ఊరిలో ఒకటి ఉంటుందండి, బొడ్రాయి అంటాం తెలంగాణలో అయితే, మరి వేరు ఊర్లలో ఏ పదంతో పిలుస్తారో తెలియదు. నేను చిన్న కూడా అప్పుడు అండి స్కూల్కి వెళ్తే, మా రోడ్ నుంచి స్కూలు 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది, అంటే ఊరంతా చివరికి ఉంటుంది అనమాట. ఆ చివరి ఊరిలో ఉండేదండి. అక్కడ దాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం దాన్ని అక్కడ ప్రతిష్ఠించారట ఊరు పేరు మీద. కాలక్రమేణా ఇప్పుడు ఊరంతా రోడ్ మీదకి వచ్చేసిందంటే 1 కిలోమీటర్ అంతా ముందుకు వచ్చేసిందండి. మనం గ్రామానికి వచ్చిన వరకు తెలిసిపోతుంది ఊరు ముందేంది వెనకేంది కొంత. కానీ విచిత్రం, ఊరంతా ముందుకు వచ్చిన టిల్ టుడే అండి, ఈ రోజు వరకు ఆ రాయి మాత్రం అక్కడి నుంచి తీసుకురాలేదండి. ఇంకొన్ని సంవత్సరాలు ముందుకెళ్ళిపోతే శిథిలమై కూలిపోతేమో ఆ చివర, మా ఊరు చివర. కానీ ఏం మారదు అంటే, అక్కడ ఉన్న రాయి మాత్రం మారదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే దానికి ప్రతిష్ఠ జరిగింది, మారదిక. మనందరికీ తెలుసు, వాక్యం గురించి కూడా ప్రభువు ప్రార్థనలో చేసిన మాట కూడా మనం చదవగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో పదాన్ని చూడగలం మనం. యోహాను సువార్త 17వ అధ్యాయము. మనం ఇక్కడ ఆ పదాన్ని చాలా స్పష్టంగా చూడడానికి ప్రయత్నం చేయొచ్చు ప్రియమైన వాళ్ళారా. 17వ వాక్యాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 కూడా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇది ఇక ప్రతిష్ఠ జరగాలండి మన హృదయంలో. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆ తర్వాత మన జీవితంలోనికి ఎన్నొచ్చినండి, దాని ప్లేస్ మారద్దు, దాన్ని ఇంకేది కూడా రీప్లేస్ చేయనంత బలంగా హృదయంలో వాక్యం ప్రతిష్ఠింపబడాలి. ఏ మాట అనంటే, సంఘమంతా ఏకాత్మయు ఏక హృదయము కలిగి ఆ రోజు అందరూ ఉన్నారటండి. ఏ విధంగా?
అందరు అనుకుంటే కాదు ప్రియమైన వాళ్ళారా, మనం అనుకుంటే అస్సలు ఉండలేమండి. ప్యూర్లీ అండి, సంపూర్ణంగా. అది చదువుతున్నప్పుడు ఏం తెలిసింది అంటే, సంఘమంతా ఏకాత్మయు ఏక హృదయం కలిగి ఉండడానికి కారణం ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన వాళ్ళారా, అపోస్తల కార్యములు స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నేను వచ్చే సంవత్సరం కోసం సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని ధ్యానం పెట్టుకున్నాను. ఆ సంవత్సరం అంతా ప్రభు శక్తిని ఇస్తేనండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఓన్లీ మనం పరిశుద్ధాత్మ దేవుని మీద నడవాలన్న ప్రార్థన అయితే ఉందండి. ప్రిపరేషన్ కాదు, ఇప్పుడు నా ప్రేయర్ చేసుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ. నేను అందుకోసం రిపీటెడ్గా చదువుతున్నానండి. ఎవ్రీ వీక్ నార్మల్గా ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు ప్రసంగం రిపీటెడ్గా ఎందుకు వస్తుంది అంటే, నేను ఇప్పుడు మళ్ళీ కొత్త సంగతి కోసం ఏం ప్రయత్నం చేయటం లేదు ప్రియమైన వాళ్ళారా. సంఘాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాను. మనకున్న ఈ కొద్ది దినాల్లో మళ్ళీ కొత్తది వినాలన్నటువంటి తాపత్రయం మాత్రం విడిచిపెట్టండి ప్లీజ్. మీ మేలు నిమిత్తం, మీ అందరి ప్రయోజనం నిమిత్తం దేవుని తరపున నేను మీతో చెప్తున్నమాట. మనకున్న ఈ కొద్ది దినాల్లో మళ్ళీ కొత్త దాన్ని వెతుక్కుంటాను, మళ్ళీ కొత్తది పాతది వినాలన్న మనసు నాకు లేదన్నటువంటి అభిప్రాయం నుంచి బయటికి రండి ప్లీజ్. ఎందుకంటే ఉన్న ఈ కొద్ది దినాలు కొత్త దానికోసం కాదండి, మనం విన్న పాత దాంట్లో ఎంత నిలుచున్నామని మనల్ని మనం పరీక్షించుకోవడానికి కొద్ది దినాలు ఉన్నాయి. భయం అవుతలేదు చెప్పండి? ఇప్పుడున్న బలంతో మనం బతుకుంటాం అనుకుంటున్నారా? ఫట్ 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 వినపడుతున్నాయండి. అక్కడ పోయారు, ఇక్కడ పోయారు, అక్కడ పోయారు. బాడీలో చిన్న చేంజ్ అయినా, చిన్న వైబ్రేషన్ అయినా అదోలో ఉంటుందండి. ఇప్పుడు మనసు ధైర్యంగా ఉంటున్నాం అనుకుంటున్నారా? హ్యాపీ లేదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే, నన్ను మోసం చేసుకున్నట్టే. నాకు కూడా అండి బ్రెయిన్లో క్లాట్స్ వచ్చి బాడీ అంతా కొంచెం పెరాలసిస్కి ముందు ఒక సిమ్టమ్ ఉంటుందట, నమ్నెస్, అది వచ్చిందండి. దాన్ని నేను ఎక్స్పీరియన్స్. ఇప్పటికండి బాడీలో ఎక్కడన్నా మజిల్ కొంచెం వైబ్రేట్ అయినా బ్రెయిన్ వెంటనే ఆ దినానికి వద్దండి నాకు మళ్ళీ ఏమన్నా కొడుతుందా అని నాకు అర్థమైపోయింది ప్రియమైన వాళ్ళారా. తెలిసిపోతుంది. ఇప్పుడు మరణం కూడా మనకు తెలిసిపోయిందండి. పెద్ద ఏం కొత్తది కాదు ఇది. మళ్ళీ నాకున్న బలంతో నేను ముందుకెళ్ళగలనని అస్సలు అనుకోకండి. ఈ బలం నాకుంది కనుక ఇప్పుడు మళ్ళీ నేను కొత్త దానికోసం తాపత్రయపడతాను, ఇంకా చాలా పాత దాని మీద నాకు మనసు లేదు, రకరకాలుగా చెప్పుకుంటున్నారు, అవన్నీ వెతుక్కుంటాను, ఇవన్నీ వెతుక్కుంటాను. మంచివే, కానీ ఇప్పుడు అంత సమయం లేదు దానికి. మనకు ఇప్పుడున్న సమయం నాకేమైనా అర్థమవుతుంది అని అంటే, నా ప్రభువు నాతో మాట్లాడిన దాంట్లో నేను ఇప్పుడు ఎంత నిలుచున్నాను. అందుకోసం అపోస్తల కార్యం తెలుసుకొని ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుని గురించే ధ్యానించుకుంటున్నానండి. అప్పుడు నాకేమర్థమైంది అని అంటే, సంఘం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన తర్వాత సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా కనపరిచినటువంటి కార్యం ఏంటో తెలుసా? భాషలు అనేది చాలా ఫేమస్ అయింది ప్రియమైన వాళ్ళారా. బాగా వెనకబడిపోయింది ఏంటో తెలుసా అండి? వన్నెస్, ఏక హృదయమును ఏకాత్మ కలిగి ఉన్నారట వారు. అది బాగా వెనకబడిపోయిందండి. దేవుని ఆత్మను నమ్మే బలమైన సేవకులు కూడా అప్పుడప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది మా కుటుంబంతో అప్పుడు ఇప్పుడు అంటుంటానండి. ఏమండి, మనం చదువుతున్న అపోస్తల కార్యంలో 2 నుంచి 4 అధ్యాయాల వరకు కనపడుతున్న సంఘము ఒక కార్యం బలంగా చేసింది ప్రియమైన వాళ్ళారా. వారికి అర్థమైపోయింది, ఆత్మ ప్రభావం వారి మీద బలంగా ఉండి వారు ఏక హృదయంతో, ఏక ఆత్మతో, ఏక మనసు కలిగి ఇక వారు ఏది కూడా ఇక మాకు అక్కర్లేదన్న మనసుతో వారు కలిగి ఉన్నదంతయు సమిష్టిగా ఊరికే పంచకపోలేదండి. బైబిల్లో క్లియర్గా వాడు దేవుడు రాయించున్నాడు. వారి వారి అక్కర్ల నిమిత్తం పంచుకుంటూ అయితే వెళ్ళిపోయారండి. పంచుకుంటూ వెళ్ళి కానీ ఒక్క పర్సన్ మాత్రం ఏం చేశాడు అని అంటే, అక్కర్లు ఉన్న దగ్గర పంచకుండా ఆయన చాలా ఓపెన్ విల్లింగ్తో ఏం చేశాడంటే మొత్తం వేసండి అపోస్తల పాదాల దగ్గర పోసేశాడు. మాదిరి కోసం కాదు, రాబోతున్న తరాలకు ఇది మాదిరి అనేది కాదు, కానీ ఆత్మ వారి యందు ఉండి చేసిన కార్యం అని మాత్రం నేను చెప్తాను ప్రియమైన వాళ్ళారా. అయితే ఈ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని పరిశుద్ధాత్మ నమ్మే సేవకులు కూడా ఏమంటారు అంటే, ఆనాడు అపోస్తులు చేసింది, ఆనాడు ఉన్న ప్రారంభ శతాబ్ద సంఘం చేసిన ఆ కార్యం కూడా ఒక విధంగా వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది సేవకులు నేను విన్నాను ఒక 4 నోట, ఇదొక్కటి మాత్రం వాళ్ళ ఓన్ విల్లింగ్తో, లేకపోతే ఒక విధంగా ఓపెన్గా చెప్తే ఏమంటారంటే వారు తొందరపడి పిచ్చిగా చేసిన కార్యంగానే కొంతమంది సేవకులు చెప్తుంటారండి. ఈరోజు ఈ విషయం సంఘమైన మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, అది వారు ఏదో ఊరికే చేసింది కాదు ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధాత్మ దేవుడు వారి యందుండి ఏక హృదయము ఏకాత్మ కలిగించినందుకు వచ్చిన ఫ్రూట్, బయటకు వచ్చిన ఫ్రూట్ ఏంటో తెలుసా? వాళ్ళు చూపించుకున్నారు, మేమందరం ఇప్పుడు సమిష్టిగా ఉన్నాము అని. నిజమండి. సంఘమంతయు అననీయ సప్పిరాల గురించిన సంఘటన వినగానే భయం కలగడానికి రీజన్ ఏంటో తెలుసా? అందరిలో ఒకే మనసు ఉందండి, అందుకే ఒకే భయం బయటికి వెళ్ళింది. ఆ ఒక్క భయం ఏమిటి అనంటే, పరిశుద్ధాత్మ దేవుని మనం మోసగించకూడదు. అదే కదా పేతురు అన్నది. పేతురు గారు అననీయ సప్పిరాలు డబ్బు గురించి ఏదో వాళ్ళని విమర్శ చేయలేదండి. దాచుకున్నది సెకండ్ థింగ్ ప్రియమైన వాళ్ళారా.
దాచుకున్నది సెకండ్ థింగ్. ఆదాము కనుక పండు తిన్నప్పుడు దేవుని దృష్టికి పండు తిన్నది ఏ విధంగానైతే సెకండ్ థింగో, అవును సెకండ్ థింగ్ ఏనండి. ఆదాము నువ్వు ఎక్కడన్నదే దేవునికి మొదటి విషయం. ప్రియమైన వాళ్ళ ఆ మొదటి విషయంలో కనపడేది ఏంటంటే నువ్వు తప్పు చేసినప్పుడు నా దగ్గరికి వచ్చి ఒప్పుకోవడం నేను కోరుకునేది. కానీ నువ్వు చేసింది ఏమిటంటే దాక్కున్నావు. నీ పండు గురించి అడుగుతాను అనుకున్నావు. నీ పండును కాదు నీ దగ్గర అడిగేది నేను. నువ్వు చేసిన తప్పుకు మనసును కోరుతున్నాను నీ దగ్గర, ఒప్పుకోలతో కూడింది. అననీయ సప్ఫిరాల దగ్గర కూడా ఇంటి దగ్గర దాచిపెట్టి వచ్చిన డబ్బు గురించి కాదండి పేతురు గారి బాధ. పేతురు గారి మనసు ఏంటో తెలుసు, అక్కడ పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసం చేశారు. ఏక మనస్సు అండి. 2 నుంచి 4 అధ్యాయాలు చాలా లోతైన ప్రియమైన వాళ్ళ భయం కూడా ఉందండి నాకు. ఎలా మ్యాచ్ చేయగలిగారు అసలు ఆ స్టేట్ని, ఎక్కడికి చేరుకున్నారో తెలుసా అండి. ఒక విధంగా సంఘం బెంచ్ మార్క్ ప్రియమైన వాళ్ళ ఆ పీరియడ్లో అంత మళ్ళీ ఈ 2000 సంవత్సరాలలో నాకు తెలిసి ఏ తరంలో కూడా కనపడలేదు అనిపించింది. చదుదాం మీకు సందర్భము కొంత మీ హృదయంలోనికి కుమ్మరింపబడినట్టుగా అనిపించింది అనుకుంటున్నాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32 నుంచి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అనుకొనలేదు. వారికి కలిగినదంతయో వారికి సమిష్టిగా ఉండేది. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఆ తర్వాత 33లో ఉన్న దైవ కృప అందరి యందు అధికముగా ఉండే. కృప లేకుండా చేసిన కార్యం కాదు ప్రియమైన వాళ్ళది. దేవుని కృప బలముగా ఉన్నప్పుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఏకమైన ఆలోచనతో, ఏకమైన భావంతో, ఏకమైన హృదయంతో వారు సంఘంగా ముందుకు సాగుతున్నారు. ఇట్స్ జస్ట్ అనదర్ యాక్ట్ అండ్ అంతే. అది ఇంకొక కార్యం. వారి కలిగి ఉన్నదంతా అమ్మి ఒక దగ్గరికి తీసుకురావడమో లేకపోతే వారి అక్కర్ల నిమిత్తం పంచిపెట్టడం ఒక కార్యం అంతే. అదే నిర్దిష్టమైనదిగా చూడకండి. ఇక నిర్దిష్టమైనదిగా సంఘం చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అనే వరము దేవుడు సంఘమునకు అనుగ్రహించిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో బాహాటంగా కనపరిచిన కార్యం ఏమిటి అని అంటే, అందరూ ఏక మనసుతో, ఏకాత్మతో, ఏకతాత్పర్యంతో ఉన్నారు. మీకు తెలుసా ప్రియమైన వాళ్ళ, ఫస్ట్ టైం అండి బైబిల్లో ఆ పదం రాయబడింది. మళ్ళీ ఎప్పుడు కూడా ఆ పదం కనపడదండి. ఏ పదము అంటే ఐ థింక్ 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ పదం. ఒకసారి మీరు వెనక్కి వచ్చి చేస్తే 2వ అధ్యాయము 46వ వాక్యం. మళ్ళీ ఈ పదం కనపడుతుందని నేను అనుకోను ప్రియమైన వాళ్ళారా. అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 46లో ఏమనుంది అంటే, వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు, ఈ పదం చూడండి, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మొట్టమొదటిసారి మళ్ళీ కనపడదు ప్రియమైన వాళ్ళ. ఏ పదం తెలుసా? ప్రజలందరి వలన దయ పొందుకున్నారట వారు. ప్రభు ఏమన్నాడు తెలుసా అండి రాకడ సూచనల ముందు, మీరు సమస్త జనుల చేత మీరు ద్వేషింపబడదురు. ముందున్న దినాలంతా అదే ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ మనుషులందరూ దయతో క్రైస్తవం వైపు చూసేటువంటి రోజులు కావు ఇక. ఏమోనండి, ఇలా చెప్పొచ్చా లేదా దేవుడే నాకు చెప్పాలి రేపన్న రోజున అనుమతి ఉంటే. కానీ నేనే నమ్ముతున్నాను అని అంటే, సంఘం గనక ఏక హృదయంతోనూ ఏకాత్మతో ఉండుంటే ఇప్పటికి కూడా మనుషులందరితో దయ పొందే స్థితిలోనే ఉండేది కావచ్చు క్రిస్టియానిటీ. మనం లేవండి, ఒప్పుకోవాలి. సరే, డినామినేషనల్కి వచ్చే పక్కకు తోసేస్తున్నానండి, డినామినేషనల్ పుష్ చేస్తున్నాను. మన గురించే మాట్లాడుకుందాం ఒక్క నిమిషం. ఈరోజు మనం ఉన్నాం ప్రియమైన సంఘంలో ఒక 20-30 కుటుంబాలుగా ఉన్నాం, ఒక 50-60 మందిగా ఉన్నాం. ఒకే దగ్గరికి వస్తున్నాం, ఒకే కుటుంబంగా ఉంటున్నాం, ఒకే ఆరాధకుని ఆరాధిస్తున్నాం, ఒకే విధమైన విధానంలో నడుచుకుంటున్నాం. ఇప్పుడు నేను అడగబోయే మాట ఏమిటంటే, ఈరోజు మీ హృదయం నా హృదయం ఒప్పుకుంటుందా? ఏక హృదయం ఏకాత్మతో మనం ఉన్నాము అని అంటే ఏ విధంగా దయ పొందుకుంటాం చెప్పండి మనం. నేను చాలా ఇష్టంగా ఎప్పుడు మనసులో గుర్తు చేసుకునే ఒక క్యారెక్టర్ ఉంటుందండి బైబిల్లో, ఎస్తేరు. ఆమె బుక్లో చాలా జరిగాయి, కానీ నన్ను బాగా ఆకర్షించే మాట ఏమిటి అంటే, ఆమెను చూడగానే అండి రాజుకట ఆమెను చూడగానే దయ పుట్టేసిందటండి. మనందరికీ తెలుసు ఎస్తేరు దగ్గరికి పోయేసరికి ఎలా ఉంటుంది అని అంటే, సైలెంట్గా ఉంటుంది, మొర్దకై వచ్చి హెచ్చరిస్తాడు, వెంటనే డిసైడ్ అవుతుంది. కానీ అప్పుడున్న కట్టుబాటు ఏంటంటే, అక్షరోషో ఎవరో కదా కింగ్, అతని దగ్గర నుంచి పిలుపు వస్తేనే పోవాలండి, వీళ్ళు ముందు ప్రజెంట్ అవ్వాలి. అలా రాజు పిలుపు లేకుండా పోయి ఎవరైనా రాజు ముందు నిలబడ్డారనుకోండి, నెక్స్ట్ తదుపరి జరిగేది ఏంటి అంటే నిశ్చయముగా వారిని చంపటం ఒకటే ఉంటుందండి. కానీ ఎస్తేరుగా డిసైడ్ అవుతారు, నన్ను చంపినా పర్వాలేదు, నేను పోయి రాజుతో మాట్లాడతాను. ఆ సిచ్యువేషన్లో అండి ఎస్తేరు పోయి నిలబడగానే జరిగింది ఏంటంటే, రాజుకట ఆమె ఎంతో దయ పుట్టిందట ప్రియమైన వాళ్ళారా. ఎందుకై ఉండొచ్చు? ఈరోజు సంఘాన్ని చూడగానే అండి లోకం దయతో చూస్తుందని మీరు అస్సలు అనుకోవద్దు.
దాని అర్థం ప్రియమైన వాళ్ళ అమ్మయ్య దేవుడు అన్నమాట నెరవేరుతుంది అనేది ఒకవైపు, నేను దాన్ని కాదను. రెండో వైపు ఏంటో తెలుసా? ఇక్కడ చూస్తున్న ఈ ప్రారంభ శతాబ్దపు సంఘంలో ప్రజలందరి వలన దయ పొందుకోవడానికి నాకు ఒక కారణం దొరికింది. ఆ కూడుకుంటున్న వారందరూ ఎలా ఉన్నారటంటే ఏక హృదయంతో, ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో. నిజం ప్రియమైన వాళ్ళారా. అందుకోసం మీతో ఈ మాట మీ హృదయంలో ఇక ప్రతిష్ట కావాలి. ఏ మాట అనంటే ఇప్పుడు మనలో ఏక హృదయం, ఏకాత్మ రావాలి అనంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల తప్ప అండర్స్టాండింగ్ వల్ల అయితే అవ్వదండి. ఉదాహరణకు అనుకుందాం, ఒక 3-4 ఏళ్ళ నుంచి సీరియస్గా ఒక గాస్పల్ని మీకు పరిచయం చేసామండి. చాలా తాపత్రయం, చాలా హోంవర్క్ తీసుకొని ప్రార్థన చేసుకొని మిమ్మల్ని దాన్ని అర్థం చేయించడానికి చాలా ప్రయత్నం చేశాం. చాలా వరకు మీ ఒకప్పుడు నుంచి కొంత మిమ్మల్ని పుష్ చేయగలిగాం దాన్ని అర్థం చేసుకునే విషయంలో. కానీ బాగా వినండి, ఆ అర్థం చేసుకున్నది ఈరోజు మనల్ని ఓన్నెస్లో ఉంచదండి. మీకు అర్థమై ఉండొచ్చు కాన్సెప్ట్, ఇక ప్రకటన గ్రంథం ఇది, రాజ్యం ఇది, లేకపోతే రక్షణ ఇది, పరిశుద్ధాత్మ దేవుని అవగాహన ఇది, XYZ మీకు అర్థమై ఉండొచ్చు. ఈ అర్థం మనల్ని ఓన్నెస్లోకి తేదు. ఎందుకనంటే రేపటి రోజున మీరన్నా డిస్టర్బ్ అవ్వచ్చు, బోధించే నేనన్నా డిస్టర్బ్ అవ్వచ్చు, నడిపించే సంఘ పాదిరి గారన్నా డిస్టర్బ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో కొత్తది వినపడి ఉండొచ్చు. ఈ వినపడేసరికి మనం మారడం కామన్ అండి. షఫల్ అవుతాం, చెదిరిపోతాం. కానీ సంఘంలో దేవుడు చూడాలనుకున్నది ఏమిటి అంటే ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయం. మనకేమనిపిస్తుంది అని అంటే దీంతో ఏం పని? నిజమండి. ఎందుకు యునైటెడ్ అయి ఉండాలి, కలిసి ఉండాలి, ఎందుకు ఒక్క రీతిగా ఉండాలి? ఎందుకంటే ఒప్పుకుంటానంటే నేను వేరు, నా కుటుంబ పరిస్థితులు వేరు, మీరు వేరు, మీ కుటుంబ పరిస్థితులు వేరు, నాకు ఎదురవుతున్న శోధనలు వేరు, మీకు ఎదురవుతున్న శోధనలు వేరు, నేను తీసుకుంటున్న నా డే టు డే లైఫ్ డిసిషన్స్ వేరు, మీవి వేరు. మనం చాలా హెచ్చు తగ్గులతో ఉన్నామండి. ఇన్ని హెచ్చు తగ్గులతో ఉన్న మనం ఒక దగ్గరకు వచ్చి ఒక దగ్గరికి రాలేం ప్రియమైన, ఒకలా అస్సలు కూడా ఉండలేం మనం అనుకుంటే. కానీ ఇలాంటి వాళ్ళకు ఎలాంటి బాధ్యత ఇచ్చాడో తెలుసా దేవుడు? ఆల్మోస్ట్ అండి దేవుడు ఈ పోలిక బాగుంటుంది కదా, ఎప్పుడు చెప్పినా ఏంటోనండి, చర్చ్కి మ్యారేజ్కి ఎప్పుడు లింక్ పెడుతుంటాడు దేవుడు. సిమిలారిటీస్ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి. నిజమే ప్రియమైన వాళ్ళారు. ఏ విధంగానైతే అన్ని డిఫరెన్సెస్తో ఉన్న హస్బెండ్ వైఫ్ ఒక్క దగ్గరికి వచ్చి ఏక శరీరం అవ్వాలన్నటువంటి కమాండ్ ఎలాగైతే ఉందో, చర్చ్ కూడా అదే కమాండ్, అదే ఆజ్ఞ ఉంది ప్రియమైన వాళ్ళారా. నిజం. ఆ ఆజ్ఞ ఎవరిని మనల్ని హెచ్చరిస్తుందో మీరు చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చండి, కానీ మనం చదవబోతున్న లేఖనంలో ఉన్న రోజు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు అలా ఒక్కరిగా ఉండమన్నారో ఆ రోజు బాగా తెలుస్తుందండి. ఏం చదవబోతున్నాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27లో ఉన్న లేఖనాన్ని నేను చదువుతున్నాను. పౌలు గారు అంటున్నారు ఆ సంఘంతో, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను. పాసిబిలిటీస్ ఉన్నాయంటే ఉన్నాయి. దేవుడు నాకు నిర్దిష్టంగా చెప్పడం లేదు మిమ్మల్ని కలుస్తాను అని. అందుకోసం నేను వచ్చి మిమ్మల్ని కలిసినను రాకపోయినను. నేను వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో ఒకటి మాత్రం రాబోతుంది. ఆ భవిష్యత్తులో రాబోతున్న దాని గురించి పౌలు గారు చెప్తున్నారు. ఏమంటున్నాడు అని అంటే, మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగ్గినట్లుగా ప్రవర్తించండి. ఒక క్రిస్టియన్ బిహేవియర్ ఉందండి ఇక్కడ. ఈ క్రిస్టియన్ బిహేవియర్ అండి మనకు కన్వీనియంట్గా, లేకపోతే ఇగో నేను ఎవరికి అపరాధం చేయటం లేదు, నా ఉన్నంతలో నేను బాగుంటున్నాను, నేను ఏ చెడుకు దగ్గరగా ఉండట్లేదు, ఇది కూడా క్రిస్టియన్ బిహేవియరేనండి. కానీ ఈ బిహేవియర్కు ఏం అవసరం లేదంటే మనం ఒక్కటిగా ఉండాల్సిన అవసరం లేదండి. మనం రకరకాల ఆలోచనతో ఉన్నా పర్వాలేదు, మనం కలిసి ఉండకపోయినా పర్వాలేదండి. మన మధ్య విభేదాలు, గందరగోళాలు, డిస్ప్యూట్స్ అంటాం కదా, ఇవి ఉన్నా పర్వాలేదు. ఎందుకనంటే ఆ క్రిస్టియన్ బిహేవియర్లో ఉంది అని అంటే మనకు అనుకున్నట్టుగా, మనకు నచ్చినట్టుగా కొన్ని గుడ్ వాల్యూస్తో ఉండాలన్నటువంటి కట్టుబాటు ఉంది. గుడ్, బాగుంది. కానీ ఇప్పుడు ఈ పౌలు గారు రాస్తున్న ఈ మాట దానికోసం కాదు, ఇంకొక బిహేవియర్ని పరిచయం చేస్తున్నాడు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి ఒక ప్రవర్తన మెన్షన్ చేస్తున్నాడు. ఇది ఎక్కడ కావాలట తెలుసా? మనం అందరం నమ్మిన ఈ సువార్త విశ్వాస పక్షంన రేపు పోరాటం ఉంది. ఇందాకనే బ్రదర్ మనుషులందరి వలన దయ పొందుతామని చెప్పి మళ్ళీ పోరాటం ఉందంటావు ఏంటి అన్న మీకు కనిపిస్తుండొచ్చు కొంచెం లాజిక్గా ఆలోచించే వాళ్ళకి. దేవుడు రెండూ చెప్పి ఉన్నాడండి మనకి. ప్రభు కూడా ప్రియమైన వాళ్ళు మనకు సవాలే. నిజంగా భవిష్యత్తులో మనం మాట్లాడుకుంటాం దాని గురించి. కానీ సవాల్ ఏమిటి అని అంటే ప్రభుట దేవుని దయ ఉందట ఆయన మీద, మనుషుల దయ కూడా ఉందట ప్రియమైన వాళ్ళారు. లూకా సువార్త చదువుతాం కదండి 2వ అధ్యాయంలో. నిజమేనండి. ఈరోజు నేను ఒక ఏ విధంగా
ఒక నికార్సైన అనొచ్చో లేదో ఖచ్చితమైన క్రిస్టియన్గా ఉన్నాం అనుకోండి, మనకు ఫస్ట్ దూరం అయ్యేటోళ్ళు ఎవరో తెలుసా? మన బంధువులే దూరం అవుతారు మనకి. మనందరూ ఎక్స్పీరియన్స్ అయ్యేది. ఏం వాళ్ళ దయ ఎందుకు దొరకటం లేదు మనకి? కొంచెం మన శక్తికి మించిందని మాట్లాడుతున్నారు, కానీ ఇది కూడా మనల్ని ఆలోచింపజేసే మాట. ప్రియమైన వాళ్ళ, నేను కూడా ఆలోచించుకున్నాను, ఎందుకు దూరం ఉన్నారు నాకు, ఎందుకు దూరం ఉన్నారు అని అంటే, అంగీకరించండి ప్లీజ్, మనము క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించటం లేదు. అందులో మన సెలెక్టెడ్ ఉంటాయండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది ఫాలో అయ్యాను అనుకో, నా హద్దులు ఏమన్నా డిస్టర్బ్ అవుతాయా? మనం ఒక కంఫర్టబుల్ లైఫ్ ఏర్పాటు చేసుకుంటాం కదండి, సౌకర్యమైనటువంటి మన అభిరుచులకు అభిప్రాయాలకు అనుకూలమైనది. అదేం చెడ్డదేం కాదండి, అందులో కూడా కొంచెం క్రిస్టియన్ ఆరా ఉంటుంది, క్రైస్తవ విలువలతోనే ఉంటుంది. కానీ అది ఏదంటే మన సరిహద్దుల్లో ఉన్నటువంటి జీవితం. అది ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి జీవితం పాడవకుండా ఏ ఆజ్ఞకు సపోర్ట్ చేస్తుందో దాన్ని టిక్ 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 పెట్టేసుకుంటూ వెళ్తుంటుంది మన మనసు. వింటున్నప్పుడు వాటిని షఫిల్ చేసేది ఉందనుకోండి, వెంటనే దానికి ఇంటి పెట్టుకుంటుంది మన మనసు. రెస్పాండ్ కూడా అవ్వం మనం. నేను కూడా ఉన్నాను అందులో, నిజమండి, అంగీకరిస్తున్నాను. రోజు గోజాడుకుంటున్నాను కూడా. కానీ పౌలు గారు ఏమంటున్నారు సార్, నేను మీ దగ్గరికి వచ్చినను రాకపోయినను ఒకటి మాత్రం ఖచ్చితంగా వస్తుంది, మీరు ఏ విషయంలో ఎదిరించి వారికి బెదరకండి. అలానే కొట్టుకుంటూ పోమని కాదు, నిలబడమని చెప్తున్నాడు. ఇప్పుడు రాంగరింగ్ అయిందండి క్రిస్టియానిటీకి. ఇప్పుడు రైట్స్ కోసం పోరాడుతున్న వాళ్ళకి ఎలా ఉంది, ఎదిరించే వారికి మనం బెదిరేదేంటి? మనకు కూడా శక్తి ఉంది, మనకు కూడా బలం ఉంది, మనకు కూడా బలంగా ఉంది, మనం చేయలేమా? కానీ పౌలు గారు అలా చెప్త, మీరు సువార్త విశ్వాస పక్షమున పోరాడడానికి ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఒక్క భావంతో ఒక్క మనసుతో ఉండండి. మిస్ అవుతుండొచ్చు నా వ్యాస్ట్ ఎక్స్ప్లెనేషన్లో, దీర్ఘమైన వివరణలో. మళ్ళీ చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 మనం చూడగలిగితే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచనగా ఉందట. ప్రియమైన వారలారా, అప్పుడు తెలిసి వస్తుందండి ఎందుకు వన్నెస్తో ఉండమన్నాడు దేవుడు మమ్మల్ని అందరినీ అని. మన సువార్త విశ్వాస పక్షమని ఇంకా పోరాటం స్టార్ట్ అవ్వలేదండి. ఒక చిన్న ఆలోచన ఏముందంటే, మనకు తెలిసిపోద్ది జూన్ 4 నుంచి అని కొంత వస్తాయి కదా రిజల్ట్స్, కొంత తెలిసిపోతుంది. ఆ కొంతతోనే కాదండి, ఇక ముందు ఇంకా చాలా ఉంది. ప్రియమైన వారలారా, మనం ఎంత ప్రతికూలతలు చూడబోతున్నామో, ఎంత వ్యతిరేకతను చూడబోతున్నామో, ఎంత వీసడింపును చూడబోతున్నాము. ఏమోనండి, మీరు క్రిస్టియన్ అని చెప్పుకుంటే మీ ఉద్యోగాలు పోవచ్చు, మీకున్నటువంటి ప్రభుత్వ హక్కులు రద్దవుతుండొచ్చు. ఎందుకు ఇంత ఆలోచన, ఇంత దూరం వెళ్తున్నాము అని అంటే జరుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, అది ప్రభు చెప్తున్నాడు. ఇక కనబడబోయేదంతా మన ఓర్పు మాత్రమే ఇక కనపడాలని దేవుడు చెప్పిన మాటలు వినపడతాయండి. అప్పుడు మనం నిలబడాలి అని అంటే ఒక్క భావం కావాలి. ప్రియమైన వాళ్ళారా, మనకి ఒక్క భావంతో ఉన్న స్థితి. మా చర్చ్లో ఎవరో ఫ్యామిలీకి కదా, నాకు కాదు కదా. వీఆర్ వన్ ఫ్యామిలీ అండి. నా నిజం. సఫరింగ్ ఉందనుకోండి, ఏమండి, చర్చ్లో ఒక మెంబర్కి వచ్చినప్పుడు మన ప్రేయర్ ఒకలా ఉంటుందండి, మన రెస్పాన్స్ ఒకలా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళకి వచ్చినప్పుడు మన ప్రేయర్ ఒకలా ఉంటుంది, మన రెస్పాన్స్ ఒకలా ఉంటుందండి. అది నాకేం చూపించింది నాలో అనంటే, నువ్వు ఇంకా ఓన్ చేసుకోలేదు నీ చర్చ్ని. నిజం అండి. నా తల్లి గురించో నా తండ్రి గురించో చేసినట్టు నేను సహోదరులైన మీ గురించి పోరాడటం లేదు నా ప్రార్థనలో. అప్పుడు నాకేమర్థమైందంటే, నేను ఒక్క కుటుంబం అనుకోవట్లేదు, నాకు నేను క్లియర్గా కనపడుతున్నా. ఇంకా నేను ఏక మనసులోనికి, ఏక తాత్పర్యంలోనికి, ఏక భావంలోనికి రాలేదు. వెంటనే ఇంకొక విషయం కూడా నాకు అర్థమైంది, నాలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం కనపడటం లేదు. నిజమండి. అపోస్తల కార్యం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన వాళ్ళ, ఏముందంతా ఒక టైప్ హిస్టరీ ప్లేస్ లాగా ఉంది. ఇక్కడ పోయింది, అక్కడ పోయింది, ఆడ ప్రకటించి ఇక్కడ ప్రకటించినట్టుగానే ఉందని మీరు అనుకుంటుండొచ్చు. కానీ నిర్దిష్టంగా అండి పరిశుద్ధాత్మ దేవుని కార్యములు ఎలా ఉంటాయో ఈ పుస్తకంలోనే కనపడుతుంది. అందుకని ఒక సేవకుడు చాలా మంచిగా అన్నాడండి. ఆయన ఉన్నాడు అంటే, అపోస్తల కార్యానికంటే అసలు యాక్చువల్ అపోస్తల కార్యం అని పేరు పెట్టొద్దట, పరిశుద్ధాత్మ దేవుని కార్యములను పెట్టి ఉండాల్సిందట టైటిల్. నిజం. ఇందులో కనపడేది ఏంటో తెలుసా, అపోస్తులు చేసిన కార్యములు కాదు. ప్రియమైన పేతురు ఒక దగ్గర అంటాడండి, ఆలయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఒకరిని స్వస్థపరుస్తారండి. స్వస్థపరిచినప్పుడు జనులందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు పేతురు నిలబడి ఏమంటాడంటే, ఆ మాట చూద్దామంటే, అపోస్తల కార్యములు బాగుంటుంది. నేను మననే నోటీస్ చేశాను, అయ్యో పేతురు గారి మనసు ఇలా నేను అర్థం చేసుకోవాలని నాకు మన దొరికిందండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2 కాదు 3 రైట్
3వ అధ్యాయం 12 పేతురు మాట్లాడుతుంటున్నాడు. ఆ స్వస్థపరిచిన వ్యక్తిని సందర్భంలో అప్పటికే చాలా పబ్లిసిటీ వచ్చేసరికి ఆయన అంటున్నాడు, పేతురు దీన్ని చూచి ప్రజలందరితో ఇట్లా, నేను 12 నుంచి చదువుతున్నాను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఇదిగో మా సొంత శక్తి చేతనైనను, 2వ పదం చాలా బాగా నాకు హృదయం తాకింది, మా భక్తి చేత కూడా కాదు ఇది జరిగింది. ఎందుకంటే ఈ అపోస్తల కార్యంలో మా ఇన్వాల్వ్మెంట్ లేనే లేదు వాస్తవానికి. ఎందుకంటే మా యందు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యములు ఇవి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతేనండి అసలు ఒక్క మనసుతో, ఒక్క ఆత్మతో, ఒక్క భావంతో, ఒక్క తాత్పర్యంతో ఉండడం ఏంటో మనకు అసలు తెలియదు ప్రియమైన వాళ్ళారా. నాకే అవసరం లే అనుకుంటారా? అయ్యో రేపటి రోజున మనం నమ్మిన సువార్త విశ్వాస పక్షమున నిలబడకపోతే పడిపోతుంది. ఇంకా అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని బెదిరించు వారిని శిక్షించుటకు ఓర్చుకుంటున్న మీకు ఒక విధంగా దేవుడు జీవ కిరీటం దయచేయటకు ఇది స్పష్టమైన సూచన. తెస్సలోనిక పత్రికలో ఉంటుందన్నమాట. కనెక్టింగ్ కోసం నేను చదువుతున్నాను. తెస్సలోనిక 2వ అధ్యాయం. మీరు కనెక్టింగ్ మిస్ అవ్వకూడదు ఉండడానికి ఒకసారి ఫిలిప్పీది చదివి తెస్సలోనిక తీసుకెళ్తాను. ముందు బుక్ ఫిలిప్పీ వస్తుంది కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 చివరి భాగం చదువుతున్నాను. ముందుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28లో అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి, అంటే మీరు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారి నాశనమును మీకు రక్షణ కలుగుటకు సూచన ఏ ఉన్నదని ఇక్కడ చెప్పిన తర్వాత తెస్సలోనికలో కూడా దీన్ని ఇంకొంచెం మనకు బలపరచడానికి ఇంకా బాగా రాశాడండి. తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక, తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వాక్యాలు మనం చూడగలిగితే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, మన ప్రభువు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకంలో నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. వారిని అప్పుడు శ్రమ పెడతాడట. ఎందుకు ఇప్పుడు మనల్ని శ్రమ పెడతారు కదా, అందుకోసం మీరు బెదరకండి, అలాని ఇంకేదో కూడా చేయకండి, ఒక్క భావంతో నిలిచి ఉండండి. ఏ విధంగా నిలిచిందాం ఏమండి, ఏ విధంగా నిలిచి ఉన్నామన్న పదం ఎలా చెప్పగలను చెప్పండి? ఇప్పుడే ఆ రోజు రావాలి, కానీ ఆ రోజుకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చెప్పగలను. ఏ విధంగానంటే ఒక్క మనసుతో ఉందామండి, ఒక్క భావంతో ఉందాం, ఏక మనసులోనికి ఎదగడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన. దానికి ఏదో అండర్స్టాండింగ్ కాదండి. అంటే వారానికి 2 సార్లు ఫోన్ చేసి అట్లా అంటే మీరు మాట్లాడొద్దని నేను అన్నాను, కానీ అలా విసిగించకండి. ఇప్పటి నుంచి పలానా ఎక్స్ అనే పర్సన్తో ఇక క్లోజ్ అవ్వాలి, తర్వాత వై అనే పర్సన్, నేను దాని గురించి చెప్పడం లేదు. ఇప్పుడు మీ అందరికీ నా అందరికి కావాల్సిన వెలుగు ఏంటో తెలుసా? మేమందరం ఏక మనసుతో ఏకభావంతో ఉండాలంటే మాకు పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలి. నిజం ప్రియమైన వాళ్ళ, ఇందులో తీరని బాధే ఉందండి. సంఘ కాపరి గారికి నాకును దేవుడు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళినప్పుడు బలంగా దేవుని దగ్గర గోజాడే విషయంలో ఇది మొదటగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. మా ప్రార్థనలో ఏంటి అంటే, మా అందరిలో ఒక్క మనసులోనికి తీసుకురా ప్రభువా. ఇంకా రాబోతుంది, స్పష్టంగా కనబడబోతుందండి. ఒక 4 రోజులు ఓపిక పట్టండి, మీకే తెలిసిపోతుంది. దగ్గరికి వచ్చేసామండి, చాలా దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు బాహాటంగా కనపడడం ఒకటే ఉందంతే ఇంకా తెర మీద. కానీ దానికి ముందు సంఘం ఏ విధంగా ఉండాలి అంటే, మీరందరూ ఆ సువార్త విశ్వాస పక్షమున మీకు ఎదురవుతున్నటువంటి ఆ బెదిరింపులకు మీరు పోరాడి నిలవడానికి మీరు ఏక మనసుతో ఉండండి. ఇక్కడ సిద్ధం చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఏమండి, అపొస్తల కార్యములు 4 చదువుతున్నప్పుడు నాకు స్పష్టంగా కనపడుతున్నటువంటి భావాలు అవి ప్రియమైన వాళ్ళారా. సంఘం ఎలా నడుస్తుంది అని అంటే ఒక్కటిగా సాగిపోతుందటండి. అందరికీ ఒక్క సంఘటనతో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు. నిజమండి, అననీయ సప్పీర సంఘటన వినగానే సంఘం అంతటికి ఒకే రీతి అభిప్రాయం, భయం కలిగిందట అంతే. ఇంకా అవసరం అనగానే సంఘంది ఒకే రకమైన స్పందన. ప్రియమైన, అక్కర్ల నిమిత్తం మన యొద్ద ఉన్నది వారికి పంచిపెట్టాలి. అలానే మళ్ళీ చెప్పండి దేవుడు తిమోతికి పౌలు గారు రాసినప్పుడు కూడా అదే అన్నాడు కదా, ఇహ సంబంధంగా ధనవంతులైన వారు మీ అస్థిరమైన ధనమును ఎందు మీరు నమ్మికయించక మీ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండండి. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి? అది ప్రారంభ శతాబ్దం సంఘంలో ఆ నమూనాలు కనబడుతున్నాయి ప్రియమైన వాళ్ళు. కాకపోతే బాధ్యం కలిగిందంటే 2 అధ్యాయాల నుంచి 4 అధ్యాయాల వరకు ఒక విధంగా కొంతమంది సేవకులు చెప్పినప్పుడు నాకు చాలా షాక్ అయ్యానండి. నేను అమితంగా అభిమానించే సేవకుడు కూడా ఉన్నాడు. ఆయనతే ఒక విధంగా అది ఒక ఈడియట్ యాక్ట్ అనేసాడండి. ఒకసారి
నేను ఎర్లీ టైంలో బాగా ఫాలో అవుతున్నప్పుడు నిజమే కావచ్చు అనుకున్నాను. కానీ తర్వాత ఆలోచిస్తున్నప్పుడు ఎంత మూర్ఖముగా పరిశుద్ధాత్మ దేవుడు వారు ఎందుకు చేస్తున్న కార్యములు అంత ఈజీగా ఈ విధంగా తృణీకరించేశారు ఆయన. అలానే ఇప్పుడు మిమ్మల్ని పైకి లేచి వచ్చి మొత్తం మీ అన్నీ అమ్ముకొని మా దగ్గర తీసుకురండి అని అసలు చెప్పడం లేదండి. అయ్యో ఉన్నాయి ఏం చేసుకోవాలో తెలియటం లేదు. నిజం చాలా ఉన్నాయని మళ్ళీ నన్ను వాడకండి, నా దగ్గర ఎంత ఉండాలో అంత ఉంది. కానీ ఈ ఉన్నదాంతోనే బాధ ఉందండి నాకు. మళ్ళీ మీరే కొత్తగా తీసుకురామని నేను అడగను. కానీ మీ అందరి హృదయంలో ఈ విత్తనం ఉండాలి. ఏంటి ఆ విత్తనం అని అంటే, రేపు మనందరము సువార్త విశ్వాస పక్షమున పోరాడబోతున్నప్పుడు మన ఏక మనస్సు బయటకు వచ్చి కనపడాలండి. నిజం. నేను ఎక్కడో హస్నాపురంలో ఉన్నాను, ఇంకెక్కడో మాదాపూర్లోనో ఇంకెక్కడో ఉన్న ఆ బ్రదర్ని ఇబ్బంది పెడుతున్నారట, నేను ఆలోచిస్తాను, లేకపోతే ఈ టైంలో నేను ప్రేయర్ చేస్తాను. ఇవి మంచి యాక్ట్గానే కనపడతాయండి. కానీ అందులో ఏం లేదంటే ఏక మనసు లేదు ప్రియమైన వాళ్ళారా. రియల్లీ అండి. ఏమో రేపు ఇంత చిన్న కూడా రాకపోవచ్చు మన మీదికి. చాలా సౌకర్యమైన దినాల్లో ఉన్నాం కనుక మీకు ఒక మాట చెప్తానండి. ప్లీజ్ అండి, దినాలు మనతో కఠినం కాకముందే దేవుని బాగా తెలుసుకుందామండి. నేను బతిమలాడుకుంటున్నాను మిమ్మల్ని. దినాలు మనతో కఠినం కాకముందే దేవుని తెలుసుకుందాం ప్రియమైన. ఆ తెలుసుకున్నప్పుడు దేవుడే ఎలా కనబడతాడో తెలుసా? మీరందరూ ఒక్క మనసుతో ఉండండి అని చెప్తుంటాడండి మనతో. ఈరోజుకి ఈ భావమే మీతో చెప్పగలను. అందుకోసమే ముగించేస్తానండి. 45 మినిట్స్ అయిపోయింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనము ఏక మనసుతో ఉండాలని పిలుపునిచ్చిన పౌలు గారు 2వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే ఆ ఏక మనసు ఎలా వస్తుందో ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ వచ్చేవారు మనం చూస్తాం. కానీ దాన్ని పరిచయం చేసుకుందాం ఇప్పుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు నమ్మిన సువార్త విశ్వాస పక్షంన రాబోతున్న పోరాటానికి ఏక మనసుతో ఉండండి. బాధపడొద్దు, ఈ మాట ఇలా నేను చెప్తున్నందుకు. ఇప్పుడు మనం లేము, ప్లీజ్. మళ్ళీ స్థిరంగా చెప్తున్నాను, ఇంకోసారి కూడా చెప్తాను, మనం ఇప్పుడు ఏక మనసుతో ఉన్నట్టుగా డిస్ప్లే ఇస్తున్నాం. ప్లీజ్ అది అంగీకరించండి. ఆ రోజు వచ్చినప్పుడు బయటపడిపోద్దండి. ఆ రోజు ఎంత బ్యాడ్గా బిహేవ్ చేస్తామో తెలుసా మనం. ఇలా చెబుతున్నందుకు నాకు క్షమించండి. మనం క్రైస్తవులు అని పిలుచుకున్నట్టు అనర్హులా ప్రవర్తించబోతున్న రోజు అది. మళ్ళీ మనం క్రైస్తవులుగా పిలువబడుటకు అనర్హులమని పిలిపించుకోవడానికి రాబోతున్న రోజు అలా ప్రవర్తించబోతామండి. ఆ దినాలు రావాలంతే తెలుస్తుంది. కానీ ముందే ఈరోజు దేవుడు మనతో స్థిరంగా మాట్లాడుతున్నాడు. దయచేసి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్న వరంగా ఒక్క మనసుతో ఒక్క ఆత్మతో ఉండడానికి సాగుదాం ప్రియమైన వాళ్ళ. మనం లోపాన్ని గుర్తిద్దామండి. ఆ లోపమును సరిచేయమని ఆ శక్తిని ఆశ్రయిద్దాం ప్రియమైన వాళ్ళ. నేను చెబుతున్న మాట నా అభిప్రాయం, నా ఐడియాలజీలోనికి మిమ్మల్ని ఎందుకు లాగాలి? మీరు వెళ్ళి అపొస్తలుల కార్యము పెట్టుకున్న హోంవర్క్ ఏం లేదు, 5 అధ్యాయాల వరకు రిపీటెడ్గా చదివి చూడండి, మీకే తెలిసిపోతుంది. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మబడిన తర్వాత వెంటనే సంఘంలో బాటముగా కనపడినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఒక్కసారి భాష కనపడిందండి స్టార్టింగ్లో. ఆ తర్వాత స్థిరముగా 5 అధ్యాయాల వరకు కనపడిన రిపీటెడ్ వర్డ్ ఏంటో తెలుసా? ఏక మనసు. స్థిరముగా ఉన్నారు, ఒక్క దగ్గర ఉన్నారు, అంటే ఒక్క భావంతో ఉన్నారు. కానీ దేవుడు 8వ అధ్యాయంలో చెదరగొట్టాడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు? ఆ శోధనకి లేకపోతే అంత భయంకరమైన శ్రమకు అవకాశం ఇచ్చి ఉన్నాడో. ఇక నేరుగా నేను దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోలేదు. కానీ నాకేమర్థమైంది అని అంటే వారందరూ ఒక్క దగ్గరే ఉండడం దేవుడు ఆ తర్వాత వద్దనుకున్నాడు అనుకుంటున్నాను. కానీ మళ్ళీ పౌలు గారితో సంఘాలన్నిటికీ రాయిస్తున్నప్పుడు మళ్ళీ సంఘంలో ఆ విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడని పౌలు గారు మళ్ళీ మనల్ని ఏక మనసులో ఉండవని దేవుడు పిలుస్తున్నాడని. నిజం. అది ఫిలిప్పీ చాలా నిర్దిష్టంగా మాట్లాడేటువంటి మాటలు. ఒకటిలో మీరు ఏక మనసుతో ఉండాలని చెప్పిన తర్వాత ఎలా వస్తుంది? 2వ అధ్యాయం మొదటి నుంచి చెప్తూ ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం మొదటి నుంచి, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసుకు నగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్క దాని ఏందే మనసుంచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. నేను చదివింది స్టేట్మెంట్ కాదండి, కమాండ్. ఇవి ఆజ్ఞలండి, సంఘానికి ఇచ్చినవి. సంఘమునకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నమ్ముదాం ప్రియమైన వాళ్ళ. ఆ ఆజ్ఞ ఉంటుందంటే మీరు ఏక మనసుకులా ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలగా ఉండి ఒక్క దాని ఎందే మనసుంచాలనేది ఆజ్ఞ ఈరోజు మనకి. ఎందుకనంటే పాపం చేయొద్దని చాలా ప్రయత్నం చేస్తున్నాం కదండి మనం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈరోజు సంఘముగా కట్టబడుతున్న తర్వాత మనం ఏక మనసుతో ఏక భావంతో ఏక తాత్పర్యంతో లేని స్థితి ఆజ్ఞ అతిక్రమము. నేనేం మీ మీద నింద ఆరోపణ చేయటం లేదు. కానీ నాకేమర్థమైందంటే మీరున్న స్థితిలోనే ఉన్నాను, మనలో చాలామంది అదే స్థితిలో ఉన్నాం. కానీ గ్రహించవలసిన సత్యం ఏమిటంటే ఒకరోజు సంఘం
ఆది సంఘంలో ఆ స్థితి ఎలా కనపడిందంటే పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతో ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఏ ఒక్కరు కూడా హెచ్చుగా భావించలేదట. అందరి యందు దైవ కృప అత్యధికముగా ఉండెను. దేవుడు ఒక మాట చెప్పాడండి, ఆయన కృప ఎవరికి ఇస్తాడట అంటే మనందరికీ తెలిసిన లేక, నేను దీనులకు తప్ప ఇంకెవ్వరికి ఇవ్వను, నేను దీనులకు తప్ప ఇంకెవ్వరికి ఇవ్వను. మీరే ఆలోచించి, సంఘంలో ఉన్న వారందరి ఎడల దైవ కృప ఉంది అంటే సంఘం అంతా దీనత్వంతోనే ఉందండి. స్థాయిని బట్టో, సంపాదనను బట్టో, ఉద్యోగాన్ని బట్టో, స్థితిగతులను బట్టో, చరాస్తులను బట్టో, లేకపోతే వారికి ఉన్నటువంటి డిగ్నిటీని బట్టో, ఏవో బోల్డ్ ఉన్నాయి కదా మన దగ్గర ఈరోజు చర్చ్లో. ఈ హెచ్చు తగ్గులకు ఇవేవి ఆ రోజు లేవండి వాళ్ళలో. అలా హెచ్చు తగ్గులతో లేరా అని అంటే మనం చదివిన బర్నబా గురించి రాయబడిన మాటే, ధనవంతుడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. చూడగలుగుతున్నారా? వారిలో నిర్దిష్టంగా సంపూర్ణంగా వారిని తిరస్కరించుకొని దీనత్వం కనపరుచుకున్నారు. దానికి ప్రతిగా దేవుడు అందరి యందు ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఆ ఆత్మ వలన ఆ రోజు సంఘంలో ఏం కనపడింది అని అంటే ఏక మనస్సు. నిజం ప్రియమైన వాళ్ళారా. ఏమండి, ఒక విధంగా అండి శ్రమ కలిగినప్పుడు అపొస్తలుల కార్యం 8 చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే సంఘం అంతా చెదిరిపోయినని ఉంటుందండి. వాస్తవానికి అండి 2 రకాలుగా ఉంటుందండి. చెదిరిపోవడం అని అంటే పారిపోవడం, పారిపోవడం. కానీ అక్కడ చెదిరిపోయినని చెప్పడంలో ఇది మనకు కొత్త పదము. గ్రీక్లో ఉన్నటువంటి అనువాదమును బట్టి ఏంటంటే వ్యాపించెనని రావాలటండి. అక్కడ ఉన్న ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ వ్యాపించెను ఆ శ్రమ తర్వాత. కానీ జరిగింది ఏంటంటే చెదిరిపోయిన పదం చేర్చేసరికి భయంతో, పిరికితనంతో అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చదువుతున్నప్పుడు రింగ్ అవుద్దండి, అట్లా అర్థం అవుతుంది. కానీ అక్కడ అస్సలు అర్థం చేయించాలనుకున్న పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆ సంఘటన జరిగిన తర్వాత సంఘము వ్యాపించెను. అది బాగుంటుందండి అలా ఆలోచించినప్పుడు. కానీ ఈరోజు మీ అందరి హృదయంలో ఇది నింపబడాలి ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధాత్మ దేవుని వల్లనే సాధ్యము. ఏక మనసుతో నాకు సంబంధం లేదు, నేను సింగిల్గా దేవునితో నేను టై అయి ఉంటాను అంటే రేపు ఎదురైనప్పుడు క్రిస్టియన్గా కూడా బిహేవ్ చేయమని చెప్తున్నాను మీతో ముందుగానే. ఇప్పుడు ఎదురవ్వలేదు కనుక నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నామండి. చాలామంది అనుకుంటుండొచ్చు, చాలామంది నాకు తెలిసిన 2-3 కూడా ఉన్నారు, ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ నేనేమంటున్నానంటే ఈరోజు అనిపిస్తుండొచ్చు, రేపు ఆ రోజు వచ్చినప్పుడు ఈవెన్ క్రిస్టియన్గా కూడా బిహేవ్ చేయరు వాళ్ళు. నిజం. కానీ మనసు పెట్టి మీరు ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళారా, మన ఏక మనసుతో ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం మనకొక్కటే గురి. ఆయన మనలోకి తీసుకొని వస్తాడండి. దాని విషయం ఇంకొంచెం ముందుకు నడుద్దామండి. వచ్చే వారం పౌలు గారు ఫిలిప్పి సంఘానికి రాసినటువంటి సారాంశంలోని సాగుదాం. కానీ ఈ వారం అంతా మీరు ప్రార్థన కలిగి ఉండండి. దయచేసి నాతో మాట్లాడు ప్రభువా, రెండో దేవుని ప్రార్థన చేయండి అంటే నేను ఏక మనసులోనే సాగుతున్నాను లేదో నాకు నిజమైన నిర్దిష్టమైన గుర్తులు ఇవ్వు. కొన్ని గుర్తులు కావాలి ప్రియమైన వాళ్ళారు మనకు. ఆ గుర్తుల్లో సాగడానికి వచ్చే వారం కొరకు కనిపెట్టుకుందామండి. చివరి మాట ఏమిటి అని అంటే, ఈ వారంలో ఈ మాట నన్ను బాగా అంటే ఆలోచింపజేసిందండి. అగ్రి చేయాలి ఇది అంటే. బాగా వినండి. ఈరోజు దేవుడు చెప్పినటువంటి మాటలు కేవలం కలిగి ఉన్నది బైబిల్ని మనం నమ్ముతున్నాం. వెరీ గుడ్. దేవుని నిజమైన మాటలు ఎందులో ఉన్నాయంటే బైబిల్లోనే ఉన్నాయి. బాగా వినండి. అన్యుడు దేవుడు నమ్మనివాడు ఈ బైబిల్ని అయితే చదవాడు ప్రియమైన వాళ్ళు. సరే, చదివారు కొంతమంది ఉన్న వారందరూ దీన్ని విమర్శ చేయడానికి చదువుతారు తప్ప అంగీకరించడానికి అయితే చదవరు. ఇది కూడా న్యూట్రల్ స్టేట్మెంట్. ఇంకో స్టేట్మెంట్ అంటే చదువుతున్నది మీరు నేను మాత్రమే. నమ్మిన క్రైస్తవుడే చదువుతున్నాడు. ఏంటి నన్ను ఈ వారంలో బాగా వేదనకు గురి చేసిన మాట అనంటే, బాగా వినండి. నమ్మనివాడు అన్యుడైతే ఈ బైబిల్ని చదవటం లేదు, కానీ ఈ బైబిల్ని చదువుతున్న నిన్ను నన్ను మాత్రం రోజు చూస్తున్నారండి వాళ్ళు. అది బాగా తగిలిందండి. ఒక సేవకుడు చెప్పినప్పుడు, చనిపోయినాడు ఆ సేవకుడు. ఆయన అన్నమాట నిజం ప్రియమైన వాళ్ళ. దీన్ని అయితే అన్యుడు చదవటం లేదు, నమ్మనోడు చదవటం లేదు, కానీ వారు చేస్తుంది ఏంటో తెలుసా? ప్రతి దినము చదువుతున్న నిన్ను నన్ను చూస్తున్నారు. చూస్తే ఏముంది బ్రదర్ అంటారా? ఇది మనల్ని చూపిస్తుందండి వాళ్ళకి. అంతే, మనల్ని చూపిస్తుంది వాళ్ళకి. దీని ప్రకారం మనం ఉన్నామా, లేకపోతే లోక మర్యాద చొప్పున ఉంది కదా. ఈరోజు ట్రెండ్ను ఫాలో అవుతున్నప్పుడు యూత్ ఉన్నారు, ఆచారాలను ఫాలో అవుతున్నప్పుడు వృద్ధులు ఉన్నారు, ఈ కొన్ని పట్టింపులను ఫాలో అవుతున్నప్పుడు నడువయసు వారు ఉన్నారు. అందరూ కూడా లోకంతో పాటు ఉన్నారండి. మనం అనొద్దు చర్చిలో నలుగురితో ఇంకోటట డాష్ ఉంది కదా మనకు స్టేట్మెంట్, నలుగురితో సాగిపోవడానికి. అందుకు కాదండి ఈరోజు మనం ఈ వాక్యం చదువుతున్నది. ఈ వాక్యము నిజమని చెప్పుటకు మనల్ని దేవుడు ప్రతినిధులుగా పెట్టి ఉన్నాడు. బహుశా ఆ మాట అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు కదా. సరే, నేను చెప్పే చివరి వర్డ్ ఏమిటి అంటే, చదువుతున్న మనము నిజముగా ఈ లోకమునకు దేవుని చూపించగలిగేటట్టుగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. మీరు ఏ విధంగా సిద్ధపడతారో నేను ఏ విధంగా సిద్ధపడతానో అది బాధ్యత. రేపు తీర్పులోనికి వస్తుందని గుర్తు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. వచ్చే వారం ఏమిందామంటే, ఆ ఒక్క మనసులోనికి, ఒక్క ఆత్మలోనికి దేవుడు నడిపిస్తే ఏ విధంగా నడిపిస్తాడు, ఆ గుర్తులు ఎలా ఉంటాయి వచ్చే వారం చూడడానికి ప్రయత్నం చేద్దామండి.